హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రీసెంట్గా మన దేవరా సినిమాలో కూడా విలన్ గా చేశారు. అతని పైన ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు, 6 సార్లు కత్తితో పొడిచాడని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది, మరి ఎవరా దుండగుడు, ఎందుకు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది సార్ సైఫ్ అలీ ఖాన్? ఏం చెప్తున్నారు డాక్టర్స్? మన దేవరలో విలన్గా చేశాడు కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది సంచలనం అవుతుంది. సో నిన్న అర్లీ మార్నింగ్ 2:30కి ఒక దుండగుడు లేదా ఇంట్రూడర్ అంటున్నారు, ఒక ఇంట్రూడర్ వాళ్ళ బాంద్రాలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేశాడు. దాదాపు 6 కత్తిపోట్లు ఉన్నాయి. అందులో 2 కత్తిపోట్లు గాయాలు చాలా లోతుగా దిగాయి. అందులో ఒకటి వెన్నుముక దగ్గరగా దిగింది. సో తర్వాత కొంత కత్తి మొన కూడా కొంత ఇరుక్కొని ఉంది బాడీలో అని కూడా చెప్తున్నారు. సో నిన్న 3:30కి ముంబైలో లీలావతి హాస్పిటల్కి తీసుకొచ్చారు, అర్లీ మార్నింగ్ 3:30కి. సో అప్పటి నుంచి కూడా న్యూరో సర్జన్ డాక్టర్ డింగే, తర్వాత ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ, వీళ్ళు ముగ్గురు కలిసి సర్జరీస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇందాక వచ్చిన న్యూస్ ఏమంటే ఒక సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది, అతనికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. ఇంకొక మణికట్టు మీద ఒక గాయం ఉంది, దానికి సర్జరీ ఈ ప్లాస్టిక్ సర్జన్ చేస్తున్నారు. సో అతను కాళ్ళు చేతులు అయితే ఆడిస్తున్నారు అనేది హాస్పిటల్ ఇందాకే లీలావతి హాస్పిటల్ నుంచి అతని హెల్త్ అప్డేట్ ఇచ్చారు. సో దాని తర్వాత ఆల్రెడీ వాళ్ళ భార్య కరీనా కపూర్ వాళ్ళ అక్క కరిష్మా కపూర్, వీళ్ళందరూ కూడా మార్నింగ్ 4:30కే హాస్పిటల్కి చేరుకున్నారని చెప్తున్నారు. బేసిక్గా ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ఎక్కువగా ఈ సంఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎక్కువగా లేవు. అయితే సైఫ్ అలీ ఖాన్ టీం మాత్రం ఒక ప్రకటించారు. అదేంటంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో బర్గ్లరీ జరిగింది, అంటే దోపిడీ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక దోపిడీ దొంగ సైఫ్ అలీ ఖాన్ మీదకి అటాక్కి వస్తే సైఫ్ అలీ ఖాన్ అతనితో పెనుగులాడాడు. ఆ క్రమంలో అతను సైఫ్ అలీ ఖాన్ నుంచి తప్పించుకోవడం కోసం సైఫ్ అలీ ఖాన్ని పొడిచాడు. సో దీని మీద మీడియా మిత్రులు, ప్రజలు సంయమనం పాటించండి, ఇంకా ఏమీ డీటెయిల్స్ లేవు, అది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసినాక చెప్తారు, అప్పటి వరకు స్పెక్యులేషన్స్ అవి చేయకండి అని అప్పీల్ కూడా చేశారు. ఇక పోలీసులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పటివరకు అక్కడ వాళ్ళ ఇంట్లో 3 అటెండెంట్స్ ఉంటున్నారు, పని వాళ్ళు 3 ఉంటున్నారు. వాళ్ళల్లో ఒక అతనికి కూడా కొంత గాయాలు జరిగాయి, అతను కూడా పెనుగులాటలో భాగమయ్యాడు, అతనికి కూడా గాయాలు జరిగాయి. ఆ 3ని కూడా విచారిస్తున్నాము, ఆ 3కి ఏమన్నా సంబంధం ఉందా అనేది విచారిస్తున్నాము. సో ఒక డౌట్గా ఉన్న ఒక పర్సన్ని కూడా, అంటే వీడేమో అని డౌట్ ఉన్న ఒక పర్సన్ కూడా పట్టుకొని ఉన్నామని చెప్తున్నారు. అఫిషియల్గా వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీడియాతో ఆఫ్ ద రికార్డుగా వాళ్ళు చెప్పిన విషయాలు తప్ప అఫిషియల్గా మాత్రం ఇప్పటివరకు మేమేం చెప్పలేం, ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక క్లూస్ టీం వెళ్ళింది, అక్కడంతా కూడా క్రైమ్ సీన్ని పరిశీలించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడేమన్నా ఆనవాళ్ళు దొరుకుతాయని అవన్నీ కూడా చూస్తున్నారు. ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ పనిచేస్తుంది. సో అట్లాగే కత్తికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ వాటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర, పోలీసుల దగ్గర, దాంతో ఏమైనా మ్యాచ్ అవుతుందా అనేది కూడా చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే దాదాపు 3 బృందాలు దీని మీద పనిచేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు జనాలకి డౌట్లు ఏంటంటే వీళ్ళింట్లో సెక్యూరిటీ లేదా అనేది ఫస్ట్ డౌటు. సో సెక్యూరిటీ మామూలుగా సెక్యూరిటీ గార్డు ఉన్నారు తప్ప వేరే సెక్యూరిటీ ఏం లేదు, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్కి ఈ మధ్యకాలంలో ఎటువంటి థ్రెట్స్ లేవు కాబట్టి సెక్యూరిటీ ఏమీ లేవు అనేది ఒక వెర్షను. రెండో వెర్షను పొడిచింది ఎవరు, దొంగేనా లేకపోతే అతన్ని చంపాలని ఎవరన్నా, దొంగ అయితే అంత స్థాయిలో పొడుస్తాడా అనేది ఒక డౌట్. అంటే పొడవకూడదని ఏం లేదు, దొంగ కూడా పొడవచ్చు, కాకపోతే డౌట్ వస్తుంది. సో దొంగ ఆ టైంకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పొడవాల్సిన అవసరం ఏముంది అనేది ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే సైఫ్ అలీ ఖాన్ మీద గత కొంతకాలం క్రితం ఒక వివాదం చెలరేగింది. అదేంటంటే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్
పెద్ద కొడుకు తైమూర్ అనే పేరు పెట్టడం పట్ల, ఎందుకంటే తైమూర్ మన దేశాన్ని దోచుకున్న ముస్లిం రాజుల్లో ఒకరు కాబట్టి తైమూర్ పేరు ఎలా పెడతారు, నువ్వు దేశద్రోహివి అని కొన్ని హిందూ సంఘాలు అతనిని విమర్శించాయి. సో ఆ రకంగా ఏమన్నా ఉందా అంటే రిలీజియస్ యాంగిల్ ఏమన్నా ఉందా దీంట్లో? ఎందుకంటే మనం ముంబైలో చాలా స్ట్రాంగ్గా ఈ హిందూ సంఘాలు పనిచేస్తుంటాయి. ముందు నుంచి కూడా శివసేన వీళ్ళందరూ కూడా చాలాసార్లు శివసేన బాల్తెకర వీళ్ళు కూడా ఈ ఖాన్ సోదరులకు కావచ్చు, ముస్లిం యాక్టర్స్ కావచ్చు, వీళ్ళకందరికీ కూడా వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. సో ఎందుకంటే అక్కడ నేపథ్యం కూడా ఉంది. అనేక సార్లు అక్కడ ముస్లిం టెర్రరిస్ట్ అటాక్స్లో బాంబేలో అనేక సార్లు ప్రజలు చనిపోయారు, అనేక సార్లు జరిగాయి. సో అల్లర్లు జరిగాయి, ముంబై అల్లర్లు మనం చూసాము గతంలో కూడా. సో అట్లాగే ఈవెన్ మాఫియా కూడా రిలీజియస్ బేస్డ్గా ముంబైలో విడిపోయి ఉంటుంది. ముస్లిం డాన్స్, హిందూ డాన్స్గా విడిపోయి ఉంటుంది. మనకి చోటా రాజన్ కావచ్చు, తర్వాత దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ వేరు, చోటా షకీల్ గ్యాంగ్ వేరు, ఇలాగ ముస్లిం హిందూ అనే విడిపోయి ఉంటుంది. అక్కడ హిందూ డాన్లంతా కూడా మళ్ళీ దేశభక్త డాన్లు, ముస్లిం డాన్లు ఏమో కొంతమంది దేశద్రోహ డాన్లు, అలాగా డాన్లలో కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ ఒక నేపథ్యం ఉంది. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి మాఫియాకి సంబంధం ఉంది గతంలో. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో ముస్లిం యాక్టర్స్ బలంగా ఉంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ సంఘాలు చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మనకి సైఫ్ అలీ ఖాన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ అమ్మ షర్మిలా ఠాకూర్, యాక్చువల్ బెంగాలీ ఆమె. వాళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మనకు తెలుసు, ఒకప్పుడు క్రికెట్ టీం కెప్టెన్ మనకి. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయే ఇతను సైఫ్ అలీ ఖాన్. అయితే సైఫ్ అలీ ఖాన్ ముందుగా అమృతా సింగ్ అని ఆమె పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, సారా అలీ ఖాన్ ఆమె కూడా యాక్ట్ చేస్తుంది, ఇబ్రహీం అనే ఇంకొక అబ్బాయి. ఈమె తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయినారు. విడిపోయిన తర్వాత కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. కరీనా కపూర్కి కూడా 2 పిల్లలు, తైమూరు, జహన్ 2 పిల్లలు అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే తైమూరు పెట్టడం పట్ల, కరీనా కపూర్ హిందూనే, కపూర్ ఫ్యామిలీ మనకు తెలిసి ఎంత పాపులరో, అట్లాగే ఇతనికి కూడా వీళ్ళ మదర్ షర్మిలా ఠాకూర్ హిందూనే. ఇది ఒక యాక్చువల్గా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఇవి. కానీ తైమూర్ పేరు ఎందుకు పెట్టారనే దగ్గర గొడవ వచ్చింది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది మళ్ళీ ఆ టర్న్ తీసుకోకుండా అందుకనే జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి వచ్చాక పోలీసులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది ఒక షాకింగ్ వార్త అని చెప్పొచ్చు. అనదర్ హై ప్రొఫైల్ యాక్టర్ మీద ఇలాంటి సడన్ దాడి జరగడం అనేది ఒక్కసారిగా ముంబై ఉలిక్కిపడినట్టుగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ముంబై ఇండస్ట్రీ భయంలో బతికేది, సినిమా ఇండస్ట్రీ. ఏ గ్యాంగ్స్టరు దాడి చేస్తాడో తెలీదు. వాళ్ళు ఏంటంటే కోట్లు అడగడం, వాళ్ళ తరపున ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా ప్రొడ్యూసర్లకు వాళ్ళు ఫైనాన్స్ చేస్తుంటారు. ఆ సినిమాలో డేట్స్ కంపల్సరీగా ఇవ్వాలని ఏ హీరోని అడిగినా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా రిజెక్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటి ఒక భయం, మాఫియా భయం నీడలో చాలా ఏళ్ల పాటు ముంబై బాలీవుడ్ ఇండస్ట్రీ బతికింది. అయితే దాని తర్వాత